ప్రియమిత్రులకు శుభోదయం. ఇప్పుడు మనం కంచర్ల గోపన్న రచించినటువంటి దాశరథి శతకం 49వ పద్యాన్ని చూస్తున్నాం. నేను తప్పులు చేసిన మాట యథార్థం. నేను అత్యంత పాపాత్ముణ్ణి. అనేకమైనటువంటి ఘోర కృత్యాలు చేశాను. పూర్వజన్మలో కూడా చాలా పాపాలు చేస్తుంటాను. భాగవత అపచారాలు చేశాను. ఇతర దేవుణ్ణి సేవిస్తూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్నేహంతో వాళ్ళని చేరి నేరాలు చేశాను. అయినా చేసితి ఘోర కృత్యములు, చేసితి భాగవతాపచారముల్, చేసితిని అన్యదైవముల చేరి భజించిన వారి పొందు, నీ చేసిన నేరముల్ దలచి చిక్కుల పెట్టకుమయ్యాయ్యా, నీ దాసుడనయ్య భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. చేసితి ఘోర కృత్యములు, చేసితి భాగవతాపచారముల్, చేసితి నన్య దైవముల చేరి భజించిన వారి పొందు, నీ చేసిన నేరముల్ దలచి చిక్కుల పెట్టకుమయ్యయ్య, నీ దాసుడనయ్య భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. రామా, అనేకమైనటువంటి ఘోర పాపాలు చేశాను, భాగవత అపచారాలు చేశాను. ఇతర దైవాలను ప్రార్థిస్తూ ఉన్న వాళ్ళ యొక్క పొత్తున చేరి వాళ్ళ స్నేహంతో అనేకమైన నేరాలు చేశాను. కానీ వీటన్నిటినీ మనస్సులో పెట్టుకొని, వీటన్నిటినీ గుర్తు చేసుకొని నన్ను మాత్రం చిక్కుల్లోకి నెట్టకు రామచంద్ర. అయ్యా, నేను నీ దాసుణ్ణి, భద్రగిరివాస దాశరథి కరుణాపయోనిధి, నన్ను కాపాడవయ్యా. నా పాపాలు మన్నించి నేను చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుని నన్ను బాధ పెట్టకుండా నన్ను ఒడ్డున చేర్చవయ్యా అని కోరుకుంటున్నాడు కంచర్ల గోపన్న రామచంద్రుణ్ణి. చేసితి ఘోర కృత్యములు, చేసితి భాగవతాపచారముల్, చేసితిని అన్యదైవముల చేరి భజించిన వారి పొందునే, చేసిన నేరముల్ తలచి చిక్కుల పెట్టకుమయ్య, అయ్యా నీ దాసుడనయ్యా భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. స్వస్తి.